శ్రేష్టమైన నామానికి మహిమ ఘనత కలుగును గాక. రాత్రి బలహీనుని ఎన్నికలేని ఆయన దీన సేవకుని నన్ను మీ ముందు నిలబెట్టిన పరిశుద్ధాత్మ దేవునికి నేను మొట్టమొదటిగా వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. అలానే ఈ రాత్రి నన్ను ప్రేమతో ఈ స్థలానికి ఆహ్వానించినటువంటి స్థానిక సంఘ కాపరి దైవజనులు కుమారుడు బాబు రాజుకి, మరి వారి యొక్క సహోదరుడు సొంత నగర్లో పరిచర్య చేస్తున్నారని విన్నాం. వారికి నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి ఈ కూడికకు కూడి వచ్చిన మీ అందరికి కూడా ప్రభువు నామంలో నా శుభాలు, నా వందనాలు మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను. రాత్రి ప్రభువు మనందరితో మాట్లాడాలి. ఎంతమంది ఆశపడుతున్నారు? నాతో దేవుడు మాట్లాడాలి. దేవుడు మాట్లాడాలి, పాస్టర్ గారు మాట్లాడాలి. ఎవరు మాట్లాడాలి? దేవుడు పాస్టర్ గారిలో నుండి మాట్లాడాలి. అదే అనాలి. నా మాటలు ఎవరికి ఆశీర్వాదం కాదు, నా మాటలు ఎవరికి దీవెన కాదు. దేవుడు మాట్లాడితేనే మనం అందరం సంతోషించగలం. మనందరికీ సరిపడినంతగా మాట్లాడగలిగిన దేవుడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి గత దినాల్లో రాజుగారు నన్ను అడిగారు, అయ్యా ఇలాగా మీరు 20వ తారీఖు మా దగ్గర రావాల్సి ఉంటుంది అని అడిగారు. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితులు బట్టి మరలా ఈ రోజుకి పోస్ట్పోన్ చేయడం జరిగింది, 23కి. అయినప్పటికీ కూడా ఈ రాత్రి మీ మధ్యకి రావడానికి ప్రభు కృప చూపారు. అందుని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఇంత ఎత్తైన కొండపై ఇంత పెద్ద మందిరం, నేను ఒకసారి స్టన్ అయిపోయాను. ఎంత ఎత్తుకు తీసుకెళ్తున్నారు, అది ఇంకెంత ఇరుగ్గా ఉంటుందో. నాకు బైబిల్లో ఒక మాట గుర్తొచ్చింది, ఇరుకులో ఉండి మొర్ర పెడితే విశాలతలోనికి తోడుకొని వెళ్తాడని. ఈ ఇరుకు మెట్లు ఉంటే కొత్త ఎంత విశాలమైన మందిరం. స్తోత్రం చెప్పడం లేదు ఎవరు కదా? అవునా కదా? దేవుడు గొప్ప దేవుడు. ఆయన మాట ఎంత సత్యం. మరి ఇంత ఉన్నతమైనటువంటి మందిరాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ ప్రాంత వాసులకు ఈ మందిరం దీవెనకరంగా, ఇక్కడ జరిగే పరిచర్యలు ప్రభువు నామం మహిమకు ఆశీర్వాదకరంగా ఈ ప్రాంత ప్రజలకు ఉండునుగాక. హల్లెలూయా. కొంత సమయం దేవుని మాటలు ధ్యానిద్దామా? వెళ్ళిపోయారు బాబు వీళ్ళు. ఒకసారి వాద్యం వాయించేవాళ్ళు రండి నాన్న. మీరందరూ చాలా చక్కగా పాటలు పాడుతున్నారు. మరి నేనేం పాట పాడను, కానీ ఒక చిన్ని పల్లెం అప్పుడప్పుడు మధ్యలో పాడుతూ ఉంటాను. మీరు ఇక్కడే కూర్చొని నాకు మీరు సహకరించాలి. రైట్. హల్లెలూయా. జీ మేజర్ పట్టుకో. నువ్వేనయ్యా. గాడ్ బ్లెస్ యు. రైట్. హల్లెలూయా. చేతులు ఎత్తుదమ్మా. హల్లెలూయా. Hallelujah, 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 hallelujah.
పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం. అందరం చెప్తామా? పరిశుద్ధాత్మా మీకే స్తోత్రం. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 hallelujah. Once again, hallelujah, 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 hallelujah. వందనాలు యేసు మీకే, వందనాలు యేసు మీకే, వందనాలు యేసు మీకే, వందనాలు యేసు నీకే. హల్లెలూయా, 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 హల్లెలూయా. చప్పట్లు కొట్టిన ప్రభువుకు ఒక మంచి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Glory to Jesus. And I worshiping and I praising Lord. Orava Shandara Ladulara Kamashia Uriala Daramadara Karamasha. Hallelujah, 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 hallelujah. ఆమేన్. మంచిది. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. ప్రియులారా, మరి చాలా హారబుల్గా ఉంది. ఇప్పుడు ఈ సీజన్ ఏంటంటే అగ్నికార్తులు, అంటే అగ్ని పడుతుందంట. తర్వాత రోహిణీ కార్తులంట, అంటే రోళ్ళు బద్దలైపోతాయంట. అంటే నీడలో ఉన్న రోళ్ళు అంటే దంచేవి ఎండను బట్టి. ఆ తర్వాత చిత్తకార్తులంట, అంటే ఇప్పుడు చిన్న చిన్న చినుకులు వర్షం పడతాయి, అప్పుడు చెమటకాయలు పుడతాయి అన్నమాట. చిన్నప్పుడు చెప్పేవారు. మనం అలాంటి టైంలో ఉన్నాం. ఆటోమేటిక్గా వెదర్ అలా ఉంటుంది కాబట్టి దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది. కాలాలు, సమయాలు దేవుని స్వాధీనంలో ఉన్నాయి. కానీ మనం దేవుని వైపు చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఒక క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పాలని నేను ఆశపడుతున్నా. సరిసామాన్యంగా నన్ను ఎవరైనా పిలిస్తే ఒక 10 రోజులు 15 రోజులు టైం ఉంటుంది. ఆ దినాల్లో నేను ప్రార్థన చేస్తానమాట. అక్కడికి వెళ్తున్నాను, ఏం మాట్లాడమంటావు, వారికి ఏదో అవసరం. ఇక్కడ 35 సంవత్సరాల అనుభవం, 35 సంవత్సరాల నుంచి బోధిస్తూనే ఉన్నాను. బోధకేమీ తక్కువ లేదు. కానీ దేవుడు మాట్లాడాలి. ఇక్కడ ఏమి అవసరం, ఈ సంఘానికి ఏమీ కొదువ, మనతో దేవుడు ఏం మాట్లాడాలి. మనకిష్టమైన రుచికరమైన ఆహారం లేకపోతే అక్కడ 100 ఉన్నా మనకిష్టం లేనివి
చెప్పు బాబు. కనీసం ముట్టనైనా ముట్టవు. నువ్వు అసలే గట్టోడివి, దేవునికి స్తోత్రం. నువ్వు ఒట్టోడు కాదు బాబు, గట్టోడివే, దేవునికి స్తోత్రాలు. మనకు నచ్చాలి, అప్పుడే తింటాం. మనకు కావలసిన మాటలు అయితేనే మనం వినగలం, తినగలం, గ్రహించగలం. కనుక ప్రభువు మనతో మాట్లాడాలి. దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. రేమా అండ్ లోగోస్. లోగోస్ అనే మాటకు అర్థం ఏంటంటే ఈ బైబిల్. ఒకరోజంట ఒక ఆయన బైబిల్ చదవడానికి లాటరీలాగా ఇలా తీసాడంట. తీగానే అక్కడ వచ్చిందంట, యోధా ఊరి పెట్టుకొని చచ్చిపోయాను. అమ్మో బాబోయ్, ఇదేంటి ఉదయాన్నే శివ అనుకుంటే ఇలాంటి వాక్యం వచ్చింది అని మళ్ళీ మూసేసి మళ్ళీ ఇలా తీసాడంట. అంటే లాటరీ టైపులో అక్కడంత నీవు త్వరగా పోయి ఆ పని చేయుము అని వచ్చిందంట. అయ్యి బాబోయ్, ఇక్కడేమో యోధా చచ్చిపోయాడని వచ్చింది, మళ్ళీ నువ్వు కూడా త్వరగా చేయండి. అప్పుడు అర్థమైపోయింది, దీనిని లోగోస్ అంటారు. వాక్యం అంతా, కానీ రేమా, దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. రేమా అనేది మనకి కావలసిన మాట. స్తోత్రం చెప్పండి అందరూ కూడా. నీవు వ్యాధిలో ఉన్నావు, బాధలో ఉన్నావు, శ్రమలో ఉన్నావు, నీకు ఏ మాట అవసరమో అదే రేమా. 66 గ్రంథాలు ఉన్నాయి, కొన్ని వేల వచనాలు ఉన్నాయి. కానీ ఇందులో నీకేం కావాలి? బజార్కి వెళ్తావు, సిఎంఆర్కి వెళ్తావు, చీరలు ఎన్ని ఉంటాయమ్మా? టన్నులు టన్నులు, లారీలు లారీలు ఉంటాయి. కానీ నువ్వు కొనేది ఒక చీరే. ఆ ఒక చీరకి ఆ లారీలన్నీ దింపేస్తావు. ఈ ఆడవాళ్ళతో వెళ్ళకూడదు, దేవుడికి స్తోత్రం. వాళ్ళనే వదిలేయాలి బజార్కి. చాలా ఓపిక. ఒక చీరకి 10 కొట్లు తిప్పుతారండి అక్కలు, ఎంత గొప్పోళ్ళు. ఒకే చీర కొంటారు, ఆడుతూ అంటారు ఇది ప్యాక్ చేసి ఉంచు మళ్ళీ వస్తాను. ఊరి నీ బేరం, ఇవి ప్యాక్ చేయి మళ్ళీ వస్తావా? ఇంకా 4 కొట్లు తిరుగుతాం. అంటే ఇక్కడ మనకి కావలసింది అది. అక్కడ వందలు ఉంటాయండి, మనకెందుకు? మనకు కావలసిన రంగు, మనకు కావలసిన రేటు, మనకు కావలసిన టేస్ట్ ఉండాలిగా. ఈరోజు నీకేం కావాలో పరిశుద్ధాత్ముడికి తెలుసు. ఆ రేమాను మనకివ్వడానికి ప్రభువు మన మధ్యలో ఉన్నాడు. మీరు 2 పనులు చేయాలి. ఒకటి, వినాలి. చెప్పండి, ఏం చేయాలమ్మా? చెవులు తెచ్చారమ్మా? ఈ ఆడవాళ్ళకి ఒక గొప్ప కృప, అవి దాచుకుంటారు జాగ్రత్తగా. మరి ఆ ముసుగు వేసుకోవాలిగా, అప్పుడప్పుడు ఇలా తడుముకోవాలి, ముసుగు జారిపోకుండా. ఆడవాళ్ళకి ముసుగేసుకోవాలి, మగవాళ్ళు కూడా ముసుగేసుకోవాలనుకుంటే వారు జిత్తి పెంచుకోవాలి. లేదండి మేము ముసుగేసుకోమంటే వాళ్ళు మగవాళ్ళకి జిత్తు తల కట్టింగ్ చేయించుకోవాలి. సిస్టమ్స్ ఉన్నాయి మందిరంలో. ముసుగు వేసుకొని ప్రభువుని గణపరచాలి. స్తోత్రం చెబుదాం అందరం కూడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది మనం దేవుని వాక్యానికి ఇచ్చే గౌరవం. మనం ఎంత గౌరవిస్తామో, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఏమండి అంటే అవతల ఏమంటారు? ఏమే అంటారా? పొరపాటున కూడా అనరు. నిన్ను ఏమండి అనాల్సిందే. మన ప్రభువుకి రెవరెన్స్. రెవరెన్స్ అంటే భయంకరుడు అని అర్థం. రెవరెండ్, మన దేవునికి భయపడాలి. ఎవరు ఆయన మాట విని వణుకుతారో, గజ గజ వణుకుతారో వారినే దృష్టిస్తాడు. స్తోత్రం చెబుదాం అందరం. హల్లెలూయా. దేవుని మాట. ఈరోజు నేను చెప్పే అంశం ఏమిటంటే,
ఆశ్రయపురములు అనండి అందరూ. ఇజ్రాయేలీలు ఐగుప్తులో నుంచి వాళ్ళు యెరూషలేముకి ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ 12 గోత్రాలు నది అవతల 3, నది యువతల 3, 6 ఆశ్రయపురాలు దేవుడే ఏర్పాటు చేశాడు. ఈ పురము పేరే ఆశ్రయపురము అనండి అందరూ. గట్టిగా అనండి అమ్మా. ఏం గట్టిగా అంటాం ఇక లోపలంతా తడిసిపోతుంది. అందులో పట్టు చీర ఒకటి కట్టుకొచ్చిందేమో ఈ అమ్మ అసలు గాలి ఆడదాం. దేవునికి స్తోత్రం. ఈ బట్టలు ఇలాంటి సీజన్కి తగిన వస్త్రాలే వేసుకోవాలి. అది మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఆశ్రయపురములు చెప్పండి. దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? నది అవతల 3, నది యువతల 3. ఇశ్రాయేలీలు యోర్దాను దాటి వెళ్ళారు. యోర్దాను అనగా మరణము అనండి అందరూ. యోర్దాన్ అంటే ఏంటి? మనము కూడా యోర్దాను దాటాం. ఇక్కడ బాప్తిస్మము పొందిన వారందరూ యోర్దాను దాటారు. పొందలేని వాళ్ళు చేతులు ఎత్తండి. ఇంకా బాప్తిస్మం పొందలేదు నేను. అందరూ పొందారా? ఓ వండర్ఫుల్. ఎక్కడ అరచాయి లెగిస్తుంది. గాడ్ బ్లెస్ యూ అమ్మా. నువ్వు కూడా రెడీ టు టేక్ బాప్తిస్మం. గాడ్ బ్లెస్ యూ. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని యేసు ప్రభువు వారు యోహాను సువార్త 5:28లో చెప్పారు. ఇది గొప్ప అనుభవం, యోర్దాను దాటడం. వారు ఎర్ర సముద్రం పాయలై దాటొచ్చారు. ఆ తర్వాత యోర్దాను దాటితే గాని, జోర్డాన్ దాటితే గాని జెరూషలేములోనికి వెళ్ళరు. ఇప్పుడు రెండవది దాటాలి, యోర్దాన్. ఆనాడు ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటాలంటే పాయలైంది. మోషే కర్ర చాపి ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఫరో సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచాడు. వారు దాటి వెళ్ళారు ఆరిన నేలను. ఇప్పుడు యోర్దాను దాటాలంటే ప్రియులారా మోషే లేడు కానీ యెహోషువ ఉన్నాడు. యెహోషువతో చెప్పాడు, అయ్యా నిండుగా పొర్లి పారుతుంది, మరణం ఇది, దీంట్లోకి దిగితే అందరినీ ఏమండి ఇది లాక్కొని వెళ్ళిపోతుంది, మేము చనిపోతాం అని వారు భయపడి యోర్దాను దగ్గర ఆగిపోయారు. ఆ గట్లు వెంబడి పారుతుంది. చెప్పాడు, రేపు మీరు వస్త్రాలు ఉదుక్కొని సిద్ధంగా ఉండండి, మీరు రేపు అద్భుతం చూస్తారు. స్తోత్రం చెప్పండి అందరు. దేవుడు ఒక అద్భుతం మన ఇంట్లో, మన ఒంట్లో, మన సంఘంలో చేయాలంటే శుభ్రపరచబడాలి. స్నానాలు చేసిన వాళ్ళే బట్టలు మార్చుకుంటారు. స్తోత్రం చెప్పరే. ఆ బట్టలు ఉతుక్కోవాలి, శుభ్రం చేసుకోవాలి, పరిశుభ్రపరచబడాలి. వాక్యం అనే ఉదక స్నానం చేత మనం ఏమవ్వాలి? పరిశుభ్రపరచబడాలి. ఎఫెసీ పత్రిక ప్రకారముగా దేవుని బిడ్డలారా, లేదా 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా పవిత్రరాలైన కన్యకల వలె మడత ముడత అట్టిది మరి ఏదైనాను లేకుండా ప్రియులరా వారు పరిశుభ్రపరచబడాలి. ఇంకా మీలో ఎవరైనా
సాతాను కుతంత్రముల చేత మోసపోతారేమో, పాపంలో పడిపోతారేమో, పరిశుద్ధత పోగొట్టుకుంటారేమో, యథార్థతలోంచి తప్పిపోతారేమో, శ్రమలు చూసి ఆగిపోతారేమో అనే భయము నాలో కలుగుచున్నది. ఈ క్రీస్తు యేసు సరళత నుండి, పవిత్రత నుండి మీలో వైదొలిగిపోతారేమో. జాగ్రత్త సుమా. ఈ ప్రార్థనల ద్వారా మనలో జరగాల్సిందేంటి? పాటలు, ఆరాధన ఓకే, పరిశుభ్రపరచబడాలి. వాక్యం అనే ఉదక స్నానం. స్తోత్రం చెప్పరే అందరూ. చిన్నపిల్లల్ని స్నానం చేసి రమ్మంటే ఇలా పోసుకుంటాడు. ఆడు గుద్ద పేరులో కూడా తడవు. ఆడు కాళ్ళు బకెట్ నీళ్ళు కడుగుతాడు, వెనకతల మడం. అందుకే వాళ్ళ అమ్మెళ్ళి చెంబు నీళ్ళతో ఆయనకి చక్కగా కడిగి ఆయన్ని శుభ్రంగా పశువునికి తోమినట్టు తోమేసి అక్కడ ఇక్కడ గట్టిగా ఉండరా, నేను చేయిస్తాను స్నానం, నువ్వు చేయలేవురా. ఈడేం పెద్ద మగోళ్ళకి ఈడే చేసేయాలనుకుంటాడు. దైవజనులకు ఈ కృపనిచ్చాడు. స్తోత్రం చెబుదాం. దేవుని వాక్యము చాకల వాణి సబ్బు వంటిది, కంసాల వాణి అగ్ని వంటిది, సుత్తె వంటిది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి అందరూ. హల్లెలూయా. ఆ అగ్ని, ఆ యొక్క బంగారంలో ఉన్న మస్టు, రస్టు, తగరం, ఏమండి దాంట్లో ఉన్నవన్నీ చెత్త చెదారం కాల్చినప్పుడు ఎలాగైతే వేరవుతుందో, దేవుని వాక్యము చేత పరిశుద్ధపరచబడాలి, కాల్చబడాలి. దేవుని ఆత్మ ద్వారా కాల్చబడాలి. కుడి చేయి పైకెత్తిన దేవునికి ఒక మంచి స్తోత్రం చెబుదా. కాల్చబడని సంఘం, కాల్చబడని వ్యక్తి ఏమాత్రము పరిశుద్ధపరచబడడు. నీవు అగ్గిలోనికి రావడానికి ఇష్టపడాలి. బంగారము పరిశుభ్రపరచబడాలంటే దానిని 7 మారులు మరగబెట్టాలి, అగ్నిలో కాల్చాలి. అందుకే దేవుని బిడ్డలకు శ్రమలు, ఆ శ్రమలే మనలను పరిశుద్ధపరుస్తాయి. అందుకే దావీదు అన్నాడు, శ్రమనందుట మేలాయను, ఇప్పుడు నేను దేవుని మార్గాల్ని, వాక్యాన్ని అనుసరిస్తున్నాను. శ్రమ రాకమునుపు నేను మార్గము తప్పిపోయాను, ఇప్పుడు శ్రమ నన్ను సరిచేసింది. నేను చేయెత్తితే మీరు స్తోత్రం చెప్పాలి. అలవాటు ఉందా స్తోత్రం చెప్పే అలవాటు? వారు పరిశుభ్రపరచబడిన తర్వాత, బట్టలు మార్చుకున్న తర్వాత యాజకుల్ని మందసం పట్టుకోమన్నాడు. మొదట యాజకుల్ని యోర్దానులో దిగమన్నాడు. వారి పాదాలు యోర్దానులో ములగగానే యోర్దాను పాయలైంది. వారి భుజాల మీద మందసం ఉంది. ప్రజలందరూ పాయలైపోయిన యోర్దాను నుంచి నడిచి వెళ్ళిపోతున్నారు. కొట్టండి, చప్పట్లు కొట్టండి. మరణము దాటి వెళ్ళిపోయారు యెరూషలేములోనికి. ఎవరైతే నీటి బాప్తిసం పొందారో వారు మరణములో నుంచి దాటిపోయారు. ఒకసారి పుట్టినవాడు 2 సార్లు చనిపోవాలి. 2 సార్లు పుట్టినోడు ఒకసారే చనిపోతాడు. ఇదేంటండి అంటే, ఒకడు నీటి మూలంగా, ఆత్మ మూలంగా పుడితే శారీరకమైన ఒక చావే. ఇక నీకు ఆత్మీయ చావు లేదు, నిత్యము యుగయుగములు దేవునితో ఉంటావు. ఒక్కసారే పుట్టావనుకో, ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మ బాప్తిస్మము నీకు లేదనుకో, 2 సార్లు చనిపోతావు. శారీరకంగా చనిపోతావు, ఆత్మీయంగా చనిపోతావు. అప్పుడు నిత్య నరకములోనికి వెళ్ళిపోతావు. ఈ మరణాన్ని దాటాలి. స్తోత్రం చెబుదామందరం. క్రైస్తవుడు చావుకి భయపడడు. బ్రతుకుంటే దేవుడి కొరకు, చనిపోతేనే దేవుని కొరకు ఆయనతో ఉంటాను
ఐ డోంట్ కేర్ అబౌట్ మై డెత్. నా చావుకి నేను భయపడను. ఒక్క క్రైస్తవుడు మాత్రమే చెప్పగలడు ఈ మాట. బ్రతుకుట క్రీస్తే. కొద్ది గట్టిగానండి. ఎవరికి? పాస్టర్ గారు మీకు నాకు కాదంటారా? ఎవరికైనా ఓకే. వీళ్ళు దాటి వెళ్ళిపోయారు ప్రియులరా. అక్కడ జీవనోపాధి చేస్తున్నప్పుడు కొన్ని సమస్యలు అక్కడ ఉన్నాయి. మీరు ఆ వాక్యాన్ని చదవాలని మనవి చేస్తున్నాను. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయము 1-9 వచనాలు మీరు చదివితే, దేవుని బిడ్డలారా, అక్కడ వ్రాయబడిన ఈ సంగతులు మనము చూడగలుగుతాం. ఏమంటే ఆశ్రయపురాలు నిర్మించాలి అని ప్రభువు వారితో మాట్లాడుచు, ఏమండి ప్రియులారా, ఈ ఆశ్రయపురాలు ఎందుకు ఉండాలి, దేని కొరకు ఉండాలి, ఎవరు ఆ పురాలను ఆశ్రయిస్తే వారికి ఆశ్రయాలుగా ఉంటాయి, వారి మీద ఉన్నటువంటి కీడు మరణము తప్పిపోతుంది అనే విషయాలు అక్కడ చాలా కులాంకషంగా చెప్పుకుంటూ, దేవుని బిడ్డలారా, ఇంకా మీరు చూస్తే సంఖ్యాకాండంలోకి వస్తే 35వ అధ్యాయం 14-15 వచనాలు, ఒక్కసారి ఆ వచనాలు మనం చూడగలిగితే అక్కడ చెప్పాడు, నది అవతల 3 కానానులో 3 పురములు నిర్మించాలి. ఇది ద్వితీయోపదేశ కాండం 19వ అధ్యాయం 5-6 వచనాల్లో ఇశ్రాయేలీయులకు పరదేశులకు ఆశ్రయమై ఉండేవాలి. స్తోత్రం చెబుదాం అందరం కూడా. హల్లెలూయా. ప్రియులారా, ఎందుకంటే నేను టూకీగా చెప్తాను. ఏమన్నా చదవరా? ఎవరు తీసారా? చేస్తే గట్టిగా చదవక్క. ఎస్. వచ్చి మేము నివసించుటకు పురములను, మా పశువులకు పొలములను ఇయ్యవలెనని యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించెను. ఇశ్రాయేలీయులు యెహోవా మాట చొప్పున తమ స్వాస్యములలో ఈ పట్టణములను వాటి పొలములను లేవీయులకు ఇచ్చిరి. దేవునికి ఒక మంచి స్తోత్రం చెబుదాం అందరం కూడా. గట్టిగా చెప్పండి అందరూ. హల్లెలూయా. చూడండి, యెహోషువ గ్రంథములో 20వ అధ్యాయంలో ఈ మాటలు మనము చూస్తాం. అందులో 3వ వచనం మనం చదివితే ఏమండి అక్కడ ఇలాగుంది, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, తెలియకయే పొరపాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకొనవలెను. హత్య విషయమై ప్రతి హత్య చేయువాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములు అగును. 4వ వచనం చదువుదామా. ఒకడు ఆ పురములో ఒక దానిని పారిపోయి ఆ పురద్వారమునొద్ద నిలిచి ఆ పురము యొక్క పెద్దలు వినునట్లు తన సంగతి చెప్పిన తరువాత వారు పురములోనికి వానిని చేర్చుకొని తన యొద్ద నివసించుటకు వానికి స్థలమియ్యవలెను. స్తోత్రం చెబుదాం అందరం కూడా. పొరపాటున హత్య జరిగిపోయింది. చెప్పండి, ఏం జరిగింది? అప్పుడు ఏం జరుగుతుంది? పాత నిబంధన ప్రకారంగా పంటికి పన్ను, కంటికి కన్ను మరి ఉంది కనుక చంపినోడిని వెంటనే చంపేయాలి. అరే, వాడు చావకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాడు ఎవడైనా ఆశ్రయపురాల్లోకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఆ పెద్దలను పిలవాలి, అయ్యా నాకు ఆశ్రయము కావాలయ్యా, దయచేసి నన్ను సేవ్ చెయ్యండి, నన్ను రక్షించండి అంటే వాడికి స్థలం ఇవ్వాలి, భోజనం పెట్టాలి, వాడిని చక్కగా సంరక్షించాలి. ఇకపోతే హత్య చేసిన వాళ్ళు వచ్చారు, ఇక్కడికి వచ్చేసాడంటే వాడిని మాకు అప్పచెప్పండి, వాడిని మేము చంపుతామంటే వానిని అప్పగించకూడదు.
ఒక మంచి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. ఎందుకంటే వాడు ఆశ్రయపురములో దేవుని ఆశ్రయించాడు. ఆ పురాన్ని ఆశ్రయించిన వానికి హత్యకు ప్రతి హత్య చెయ్యకూడదు. ఒక మంచి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఈ పురాలు మంచివా చెడ్డవా? ఎంత మంచివి! ఆ పురాలే ఈ మందిరాలు. చేతులెత్తి దేవుడికి స్తోత్రం చెప్పండి. ఈ ఏరియాలో, ఈ ప్రాంతానికి దీనిని దేవుడు ఆశ్రయపూర్వంగా ఇచ్చాడు. ఇక్కడికి వచ్చిన పాపాలు క్షమించబడతాయి, రోగులు స్వస్థపరచబడతారు. ఇక్కడికి వచ్చినటువంటి ఎలాంటి స్థితిలో ఉన్నా వారికి ఆశ్రయము కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది, క్షమాపణ కలుగుతుంది, దీవెన కలుగుతుంది, మేలు కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. చేతులుంటే చప్పట్లు కొట్టి నా దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు 3 పురాలు కొరకు నేను క్లుప్తంగా టకటకమని మీకు చెప్తాను. మీరందరూ జాగ్రత్తగా వింటున్నారు. అందును బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మరి కానాలో 3 పురాలు వారు ఏమండి, కానాలో 3, అలాగనే నది అవతల 3 పురాలు నిర్మించాలి. అందులో 3 విషయాలు ఎప్పుడైనా నేను వస్తే మరొక 3, 6 పురాల గురించి చెప్తాను. ఆశ్రయపురం ఇందులో మొట్టమొదటిది మీ ముందుకి తేవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. యెహోషువ గ్రంథములో నుండి దేవుని బిడ్డలారా 20వ అధ్యాయములోనికి మీరు రాగలిగితే స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి, ఈ 6వ వచనం నుంచి మీరు అలాగన చదువుకుంటూ వస్తే ఇక్కడ 7వ వచనంలోకి రాబోతురికి ఈ మాటలు ఉన్నాయి. నాతో చదవండి. అప్పుడు వారు నఫ్తాలీల మన్యములోని గలిలయలో కెదెషు, ఎఫ్రామీయుల మన్యములో గలిలయలో కెదెషు, ఎఫ్రాయిమీయుల మన్యమందలి షెకెము, యోధా వంశముల మన్యమందలి హెబ్రోను, కిర్యతర్బాను ప్రతిష్ఠించిరి. 3 పురాలు ప్రతిష్ఠించారు. అమ్మ సంతోషంగా స్తోత్రం చెప్పండి. కథ చెప్పేటప్పుడు అంటే బాగా కథ నడుస్తుంది. వాక్యం చెప్పేవారికి హల్లెలూయా చెప్తే బాగా చెప్తాడు. మీకు అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? మీరు ఏమి హల్లెలూయా అది అనలేదు అనుకోండి, వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. నేను కేరళ వెళ్ళినప్పుడు అక్కడ నన్ను వాక్యం చెప్పనిచ్చేవాడు కాదు. లేచిపోయి చప్పట్లు కూడా హల్లెలూయా బాబా బాబా. ఆ పాస్టర్ గారు అన్నారు, బాబు ఈ ఉపదేశం వాక్యం చెప్పనియండి రా బాబు, తర్వాత చెప్పింది కానీ హల్లెలూయా అంటే. వాళ్ళు అన్నారు, దైవజనుడిలో నుంచి దేవుడు ప్రవచనాత్మకమైన మాటలు మాట్లాడుతుంటే మేము తట్టుకోలేకపోతున్నాం మా దేవుణ్ణి స్తుతించడానికి. అలాంటి ఉద్యమం మన సంఘాల్లోకి వచ్చునుగాక. ఒక మంచి స్తోత్రం చెప్పండి అందరూ. టీవీ సీరియల్ చూసేవాళ్ళు ఏం చేస్తారు, పక్కోళ్ళు ఈపు మీద కూడా ఆడు నవ్వుతే ఈడు నవ్వేసి, వాళ్ళు ఏడితే వీళ్ళు. ఇక్కడ మాత్రం ఈ దేవుని మందిరంలో నవ్వు లేదు, ఏమీ లేదు. అనవసరంగా వచ్చాము ఇక్కడ. ఈరోజు టీవీ సీరియల్ పోయింది అన్న ఫీలింగ్ ఇచ్చేస్తున్నారా? దేవుడికి స్తోత్రం. ఆ సీరియల్ వదిలితే కానీ మన సీరియల్ నడవదు. చేతులు ఎత్తండి, దేవుడికి స్తోత్రాలు. గట్టిగా చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. వాక్యం వినేటప్పుడు మనం కూడా ఆనందించాలి, ఏడ్చేటప్పుడు ఏడవాలి, స్తుతించేటప్పుడు మంచి మాటలు రాగానే ప్రతిస్పందన. దాన్నే స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అంటారు. ఆటలు ఆడేటప్పుడు కదండి, ఆ సిక్సర్ కొట్టాడు అనుకోండి, ఆ టెండూల్కర్ ఏం చేస్తారు? ఎవరు చెప్పారు వాళ్ళు కొట్టమని? అవుట్ అయిపోయాడు అనుకోండి, అందరూ ఎవరు అనమన్నారు? ఆ స్పిరిట్ వాళ్ళని అలా మూవ్ చేస్తుంది. నేనంటాను, పరిశుద్ధాత్మ దేవుడు కూడా మందిరంలో పనిచేయాలా? ఇక్కడ ఏ ఆత్మ పనిచేదా బాబు? దేవుని ఆత్మలో లీనమైపోయి
ఆత్మలో ఆనందించే అనుభవంలోనికి రావాలి. ఇక్కడ ఏమండి, ఏ ఆత్మ ఉండాలి? పరిశుద్ధాత్మ ఉండాలి. అక్కడ ఏ ఆత్మ ఉండాలి? ఆటల ఆత్మ ఉండాలి. మనం పరిశుద్ధాత్మ క్రిందకి రావాలి. ఆయన నవ్వితే నవ్వాలి, ఆయన ఏడిస్తే అప్పుడే వాక్యం మన గుండెల్లో ముద్రించబడు. అందులో మొదటి పూర్వము చూద్దాం ప్రియులారా. దీన్ని ఆశ్రయించితే ఏమండి, అక్కడ ఒక నియమాన్ని పెట్టాడు ఆ పురములో. ఆ పురములో వాడు ఎంతవరకు క్షేమంగా ఉంటాడు అని అంటే, ప్రధాన యాజకుడు బ్రతికి ఉన్నంత వరకు ఆ పురములో ఎలాంటి హత్య, ఎలాంటి దోషం, ఎలాంటి ఏమండి వాడు శిక్ష పొందడానికి వాడు రెడీగా ఉన్నా ఎవరు శిక్షించడానికి వీల్లేదు, ఎవరు వాడిని ముట్టడానికి వీల్లేదు. ఎప్పటి వరకు అంటే ప్రధాన యాజకుడు చనిపోయే వరకు. కుడి చేయి పైకెత్తుదాం, దేవునికి స్తోత్రాలు. గట్టిగా చెప్పండి అందరూ కూడా. ప్రధాన యాజకుడు బ్రతుకున్నంత వరకు వారిని ఎవ్వరూ పట్టుకొని శిక్షించే అధికారం లేదు. మన ప్రధాన యాజకుడైన యేసయ్య మనందరి కొరకు చనిపోయాడు. చప్పట్లు 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 చప్పట్లు. ఈ దినం ఆయన ఇచ్చిన ఆశ్రయపురమే. ఈ మందిరం పేరు ఏం పేరయ్యా? యూత్ రివైవల్ ఫైర్ మినిస్ట్రీ. ఇక్కడ అగ్ని అంట. దేవునికి స్తోత్రం. అందరూ ఐసుగడ్డల్లాగా చల్లగా ఉన్నారు. మరి మీకు అగ్గెట్టడానికే నన్ను పంపాడు. చేతులెత్తి దేవుడికి స్తోత్రం. గట్టిగా చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. ఈ ఆశ్రయపురాన్ని దేవుడిచ్చాడు. ఇక్కడ యవనస్తులందరూ మండాలి, దేవుని కొరకు పండాలి. ఏమండి, ఆత్మలతో నిండాలి. ప్రభు ఆత్మలు పట్టాలి, చప్పట్లు కొట్టాలి, స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇది దేవుని యొక్క ఉద్దేశం. ఈ ఆశ్రయపురం యొక్క ఉద్దేశం. ఎన్నో మందిరాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి, కానీ ఈ ఆశ్రయపురము చాలా స్పెషల్ అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మంచిది. ఇక్కడ మొదటి ఆశ్రయపురం గురించి మీతో మాట్లాడతాను. ఇది కేదేశ్. చెప్పండి, ఏ దేశమ్మా? కేదేశు అనే ఈ ఆశ్రయపురం పేరు కేదేశు. ఈ కేదేశు అనే మాటకు అర్థం ఏంటంటే పరిశుద్ధ స్థలము అనండి అందరూను. ఈ ఆశ్రయపురము కేదేశ్. ఈ కేదేశ్ అనేటటువంటిది పరిశుద్ధ స్థలం. ఈరోజు దేవుని మందిరం పరిశుద్ధ స్థలం. దీనిని మీరు దొంగల గుహగా చేశారు. నా మందిరం ప్రార్థనా మందిరం అనబడుతుంది. ఇక్కడ వ్యాపార పటీలుగా మార్చారు, రాజకీయంగా చేశారు. గుండెలు బాదుకుంటున్నాడు యేసయ్య. కొరడాలు పట్టుకొని రోకలమ్మే వారి యొక్క బల్లలు త్రోసివేసి వారందరిని పారద్రోలి మందిరాన్ని పరిశుద్ధపరిచాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. మందిరం ఎప్పుడు పరిశుద్ధంగానే ఉండాలి. మన విషయాలు ఏమీ మందిరంలోకి రాకూడదు. నువ్వు జోళ్ళు విప్పినట్లుగా నీ ఇంటి విషయాలు అక్కడే విప్పి దేవుని విషయం మాత్రమే ఇక్కడ చూడాలి. మీ రాజకీయాలు ఏమండి, మీ స్వార్థాలు, మీ సొంత ఉద్దేశాలు, మీ యొక్క పెత్తనాలు, మీ యొక్క దేవుని బిడ్డలారా మీ యొక్క ఆలోచనలు మందిరములో మాట్లాడకూడదు. ఇక్కడ పరిశుద్ధతే. మరొకటి ఇక్కడ వినబడకూడదు. పాపము, శాపము, స్వార్థము, అసూయ, కలహాలు, విమతాలు, విభేదాలు మందిరములో ఉండకూడదు. ఈ పురము పేరు కెదేష్. కెదేష్ అనగా పరిశుద్ధమైన స్థలం. ఇక్కడ అంతా పరిశుద్ధంగానే ఉండాలి. ఉదాహరణకు ఒక మాట చెప్పనా? మీది చాలా గచ్చు, చాలా బాగుంది. ఎవడో కాళ్ళు నిండా మురికేసుకొని ఇలాగ నడిచొచ్చాడు. ఏమైంది? వారి కాళ్ళకు ఉన్నటువంటి బురద, ఆ మురికి అంతా ఈ మందిరం నిండా పాడైంది. స్తోత్రం చెప్పడం లేదు. గట్టిగా చెప్పండి అందరూ.
అప్పుడు ఎవరు పాస్టర్ గారు చూశారు, ఎవరి కాళ్ళు ఇవి, ఎవరు ఇలా తొక్కొచ్చారు, ఈ పరిశుద్ధమైనది ఇలాగ ఏం చేశారు, అపవిత్రపరిచారు ఎవరు? మోషే నీ పాదం మీ చెప్పులు బయట విడువు, ఇది హోలీ ప్లేస్. చెప్పులు విడిచి మళ్ళా పాపాన్ని వేసుకొని వెళ్ళమని కాదు దాని అర్థం. పవిత్రతకు ప్రాధాన్యతనివ్వాలి. మందిరం అనగా పరిశుద్ధత. నీ పాటలు పరిశుద్ధంగా ఉండాలి, అప్పుడు పాడాలి. నీ ప్రార్థన పవిత్రంగా ఉండాలి, అప్పుడు ప్రార్థించాలి. నీ కానుక యథార్థంగా ఇవ్వాలి, శ్రేష్టమైనది దేవునికి ఇవ్వాలి, పరిశుద్ధంగా ఇవ్వాలి. దేవుని మందిరమే పరిశుద్ధత. ఈ ఆశ్రయపురము కెదేశు పరిశుద్ధమైనది. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్పండి అందరూ కూడా, గట్టిగా చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. హోలీ ప్లేస్, దైవ మందిరం. దేవుని మందిరంలో ఒకటే ఉండాలి, ప్రార్థనా మందిరం. అనండి, ఎవరు ప్రార్థన చేస్తారండి? ఈ స్తంభాలు, ఈ ఫ్యాన్లు, ఈ మొక్కలు ప్రార్థన చేస్తాయా? ఎవరు ప్రార్థన చేస్తారు? మనమే ప్రార్థన చేయాలి. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. నీవే దేవుని మందిరం, నీవే ప్రార్థనా మందిరం. నీలో నుంచి ప్రార్థన రావాలి. అన్న మధ్యాహ్నం 3 గంటలకు వచ్చింది, ఆ స్తంభం దగ్గర కూర్చుంది. రాత్రి 6 గంటల వరకు ప్రార్థన చేస్తుంది. ఏలీ వచ్చి అంటున్నాడు, అమ్మా టైం అయిందమ్మా, ఏంటి ఎంతసేపు ప్రార్థన, మత్తురాలుగా ఉన్నవా? లేదయ్యా, యెహోవా సన్నిధిలో నా హృదయాన్ని కుమ్మరించుకుంటున్నాను, నా బాధ దేవునికి విన్నగించుకుంటున్నాను. 5 గంటలకు చెప్పింది. మరలా వచ్చి చూస్తే అలాగే సనుక్కుంటుంది, కొనుక్కుంటుంది, ఇంకా ప్రార్థన చేసుకుంటుంది. దైవజనుడు ఆశ్చర్యపోయి అంటున్నాడు, అమ్మా ఇశ్రాయేలీల దేవుడు నీవు చేసిన మనవి నీకు దయచేయునుగాక. నీవు సంతోషముగా ఇంటికి వెళ్ళు. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరిపోయింది. నా లైఫ్లో ఇలాగ 3 గంటలు ప్రార్థించిన ఏ ఆడదాన్ని నేను చూడలేదు. ఇంత పట్టుదలతో, ఇంత భారముతో హృదయాన్ని కుమ్మరించుకున్న నిన్ను చూస్తున్నాను. నీలాంటి ప్రార్థన దేవుడు వినక మానడు. పేతురు గారు కూడా మొదటి పేతురు 1:4 అంటాడు. ఏమంటాడో తెలుసా? చదవండి. నేను పరిశుద్ధుడను గనుక మీరును, నా ప్రభు అంటున్నాడు, ఐ ఆమ్ ద హోలీ. నేను పరిశుద్ధుడను. నీవు కూడా ఎలాగ ఉండాలి చెప్పండి అమ్మా, చెప్పమ్మా. ఇక్కడేమో హల్లెలూయా అంటావు, ఇంటికి వెళ్ళేమో ఎల్లవయ్య అంటావు. ఇక్కడ ఈ ఆట ఆడుతుంది, అక్కడ ఆ ఆట ఆడుతుంది. అమ్మ, పరిశుద్ధత అంటే మందిరంలోనే కాదు, వేరెవర్ యు గో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధంగానే ఉండాలి. నీ కన్నులు పరిశుద్ధంగా ఉండాలి, నీ ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి, నీ మాటలు పరిశుద్ధంగా ఉండాలి, నీ చేతలు పరిశుద్ధంగా ఉండాలి, నీ నడతలు పరిశుద్ధంగా ఉండాలి, నీ తలంపులు పరిశుద్ధంగా ఉండాలి. ఈవెన్ దో నువ్వు తినే ఆహారం కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఒక జంతువు ఉంది, దాని పేరేదో మర్చాను. అది దాని యొక్క చర్మం, ఆడవాళ్ళు వాడే వ్యానిటీ బ్యాగులు, చిన్ని పెట్టుకుంటారు కదా, చిన్ని బ్యాగులు, అవి కోట్ల రూపాయల మాట. ఆ బ్యాగ్ ఎవరి దగ్గర ఉన్నా ఆవిడ కోటీశ్వరరాలు, గొప్ప వ్యక్తి అని ఆ బ్యాగ్ చూడగానే అర్థమవుద్ది. ఆ తోలు అంత విలువైంది. దాన్ని పట్టడానికి ఏనన్నా దాన్ని పట్టడానికి
ప్రియులరా, హిమాలయ పర్వతాలకు వెళ్తారు. అది ఎలా చిక్కిపోద్దో చెప్పన, చిన్ని బొర్రెల్లో ఉంటుంది. అది తెల్లగా ఉంటుంది. దాన్ని పట్టాలంటే ఇంత మురికి, నల్లగా ఉన్న ఇంత మురికి దాని కంతలో ఇలా పెడతారంట. దాని కన్నంలో. దానికి ఉన్న ఒక మంచి అలవాటు ఏంటంటే దాని కన్నంలోకే వెళ్తుంది, మరొక కన్నంలోకి వెళ్ళదు. అది దానికి ఉన్నది. సరేలే, వేటగాడు వస్తున్నాడు, నన్ను పట్టుకుంటాడు, నా కంతకి ఎవరో మురికి చేశారు, మురికి చేసుకోడు, నాకు ఇష్టం లేదే, చావన్నా చేస్తుంది కానీ మురికి చేసుకోదు, చావన్నా చేస్తుంది కానీ మరొక కన్నంలోకి వెళ్ళదు. అది దేవుని బిడ్డలు ఏమండి, మరొక మందిరంలోకి వెళ్ళరు. చేతులు ఎత్తడం లేదు. ఆదివారం రాలేదు, అక్కడికి వెళ్ళిపోయినాయి గారు. ఎక్కడికి మాట్లాడదేటి అక్క? మా అక్కోళ్ళ ఇంటికి వెళ్ళానండి, ఆ పక్కనేనండి గుడి, మనకులాగే ఉంటుంది పాటగారు. ఇంకా మీకులాగే ఉంటారా పాటగారు అనలేదు ఆ అక్క. అందును బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. కానీ ఈ క్రైస్తవుడు ఎక్కడ పడితే అందులో దూరేస్తుంటాడు. కానీ ఆ జంతువు అలాగే వెళ్ళదు వేరే స్థలానికి. దేవుడు నాకు ఎక్కడ మందిరం ఇచ్చాడు, ఎక్కడ బాప్తిసం పొందానో, ఏ దైవజనుడికి నన్ను ఖాయమని నన్ను నేను అప్పగించుకున్నానో, నా కాపరి ఎవరో, నా మంద ఎవరో, నా దొడ్డేదో నాకు బాగా తెలుసు. గాడిద తన సొంత వాని దొడ్డి ఎరుగును. ఎంత తిరిగినా గాడిద మళ్ళీ సొంతం దొడ్డికే వస్తుంది. దొడ్డి అంటే ఇది కాదమ్మా, ఇల్లు. దాని తాలూకా ఏటమ్మా ఇప్పుడు పిల్లలకి తెలియదు, అదో పెద్ద గొడవ. వాళ్ళు ఇంకోటి అనుకుంటారు, వాళ్ళకి సరిగా ఇంగ్లీష్ రాదు, సరిగా తెలుగు రాదు, ఇదో పెద్ద సమస్య అయిపోయింది. స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఎద్దు తన కామందు నెరుగును. చెప్పండి, ఎద్దు తన కామందు, ఆ కామందు ఏ ఏ ఏ అనగానే ఇలా జరుగుతుంది, ఓ ఓ అనగానే మళ్ళీ ఇలాగ వస్తుంది, నాకులాటోడిని వెళ్ళి ఏ అనని గట్టిగా తంతుంది. ఆ ఎద్దు ఆ కామనందునే ఎరుగును. గొర్రె తన కాపరిని స్వరము వినును, మరొక కాపరి స్వరం విని అది పారిపోవును. ఒక మంచి స్తోత్రం చెప్పండి. ఈ గొర్రె ఎలాంటిదంటే పాతనంటే ఎక్కడికన్నా పట్టిపోదు, బైబిల్ పెట్టుకొని పాతనండి పాతన. మనం ప్రార్థన అంటేనే పడిపోతాం పిచ్చోళ్ళారా. కానీ నీ కాపరెవరు, నీ మందేటి, నీ మందిరం ఏంటి? ఆవిడికి ఎంత భక్తి అంటే గుళ్ళో ప్రార్థన అంటే ఇంకో గుడికి పోతుంది. మా పక్క వాళ్ళు రమ్మన్నారండి అక్కడ ప్రార్థనని. మరి ఇక్కడ ప్రార్థన సంగతి అక్క? మీ అందరికీ అర్థం అవుతున్నాయని నమ్ముతున్నాను. అక్కడ పొలం ఉంటుంది, అక్కడేమో బేగా వదిలేస్తారు. మన పాటగారులా కాదు, మీద మీదే చెప్పేస్తాడు. మన పాస్టర్ గారు అయితే గుణపం పోట్లు వేసేస్తాడు. అబ్బో, లోపలికి తవ్వకపోతే వేరు లోపలికి వెళ్ళదక్క. చేతులు ఎత్తిదాం దేవునికి స్తోత్రం. బయటే పెచ్చిలెడితే లోపలంతా కుళ్ళిపోద్దాము, ఒకరోజు కాలు అంతా తీసేయాలి. ఆమేన్. ఈ జంతువు వేరే కన్నంలోకి వెళ్ళదు, ఆఖరికి దొరికిపోద్ది. దాన్ని చంపి దాని ప్రాణం తీసి దాన్ని తోలు అమ్ముకుంటాడు. ఎంత పరిశుద్ధత కాపాడుకుందా చిన్ని జంతువు. ఈరోజు దేవుని బిడ్డ, మన ప్రభువు మన కొరకు తన రక్తాన్నంతా చిందించి చివరి బొట్టు వరకు కార్చి అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనలను పరిశుద్ధపరిచాడే. మరలా ఆయన గాయాలు నేను రేపకూడదు, మరలా ఈ పాపములోనికి వెళ్ళకూడదు. సావైనా చస్తాను కానీ మరలా పాపము జోలికి పోను. ఎంతమంది ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు? ఎవరు మాట్లాడడం లేదు. ఎవడు చేయలేదు అయ్యగారు, ఎవడు చూడకుంటూ ఉంటాడండి సీరియల్ చెప్పండి, ఎవడు దొంగతనం చేయకుంటూ ఉంటాడు చెప్పండి, నాకు ఒక్కడిని చూపించండి.
ఆ ఒక్కడవరేరా పిచ్చి సన్నాసి నువ్వే. చప్పట్లు కొడదాం దేవుడికి స్తోత్రం. ఆ ఒక్క పరిశుద్ధుడు నువ్వే. నిన్ను బట్టి నీ ఇంటిని, నిన్ను బట్టి నీ సంఘాన్ని, నిన్ను బట్టి నీ ప్రాంతాన్ని ఆశీర్వదించే దేవుడు నా దేవుడు. అందరూ గంగలో కలిసిపోతున్నారు, తుంగలో కలిసిపోతున్నారు. నీవు పరిశుద్ధంగా, నేను పరిశుద్ధంగా ఉండాలని కోరే దేవుడు. నిన్ను నన్ను సాక్షిగా మెంటకు నిలపాలని ఆశపడే దేవుడు నా దేవుడు. పరిశుద్ధ ఆ పరిశుద్ధత కొరకు ప్రాణం పెట్టాలి. ఒకనొక సమయంలో అందరం పాపులమే, దేవుని యొక్క మహిమను పొందలేకపోయాం. కానీ ఈరోజు ప్రభువు మన పాపాలు క్షమించి ఆ మహిమోన్నతమైన దేవుడు మనకు దొరికాడు. వారం వారం పరిశుద్ధతలోంచి అతి పరిశుద్ధత, అతి పరిశుద్ధతలో నుంచి ఆ పరలోకం చేరిపోవాలి. పరలోకం పరిశుద్ధుల కొరకు పట్టం కట్టబడింది. కుడి చేయి పైకి ఎత్తండి, దేవునికి స్తోత్రం. పరలోకము చెత్తబుట్ట కాదు అనండి అందరూ. ఈ చెత్త అంతా వెళ్ళడానికి చెత్తబుట్ట కాదు, పరిశుద్ధులు మాత్రమే పరలోకం చేరుతారు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. పరలోకమే నా మాట, పరిశుద్ధతే నా మాట. భూమి నుండేది కొద్ది కాలమే, యేసునికై సువిశేషముకై, యేసునికై సువిశేషముకై. తననా 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 తననా. నా సొంత దేశం పరలోకమే, ఎప్పుడు నే చూస్తాను. నా సొంత దేశం పరలోకమే, ఎప్పుడు నే చూస్తాను. ప్రతిదినం వేచియుందు, ప్రతిదినం వేచియుందు. చెప్పు చెప్పు, ప్రతిదినం వేచియుందు, ప్రతిదినం. తానా తననా నానా నానా తానా తననా. హల్లెలూయా. రాజ్యం చేరిపోవాలి. ఎంతమంది ఇష్టపడుతున్నారు? స్తోత్రం చెప్పరే, గట్టిగా చెప్పండి అందరు. ఎందుకు బ్రదర్ ఆ జీన్ ప్యాంట్ని అంత ప్రేమిస్తున్నావు? ఏదో రోజు వదిలేయాలి బ్రదర్ ఆ ప్యాంటు. బాబా ఊరికి నాన్న, నేను కాదు, చచ్చిపోతాడు ప్యాంట్. ఎందుకమ్మా చీర గురించి అలా చచ్చిపోతావు? దిగంబరిగా వచ్చావు, దిగంబరిగా ఆ పావలా బేడ బంగారం గురించి ఎందుకమ్మా అలా చచ్చిపోతావు? బంగారం మీద నడుస్తావమ్మా. బంగారపు వీధులు. స్తోత్రం చెప్పడం లేదు. మనము రోజు రోజు మన లోక యావ చచ్చిపోవాలి, లోక ఆశలు చచ్చిపోవాలి. రోజు రోజుకి వైరాగ్యం పుట్టాలి లోకం మీద. బాబు బాబు గట్టోడివే నువ్వు, దేవుడికి స్తోత్రం. కానీ నా దేవుడు నేను దీవించబోతున్నాడు. బాబు చేతులు ఎత్తండి, దేవుడికి స్తోత్రం. ఇదిగో ఆ స్తంభానికి జారబడ్డవే, ఈ సంఘంలో నిన్నొక స్తంభంగా దేవుడు చేయనుగాక. చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. అమ్మా నువ్వు స్తంభానికి జారబడ్డావు, స్తంభంలాగా ఉండాలి. జారబడ్డం కాదు. పాటగారు ఏం చేయమంటారు? ఉన్నాను నేను అనాలి. స్తంభాలంటే అంతే కదా, మంచి హుషార్. మీరేం భయపడకండి అయ్యగారు. భోజనాలు ఏర్పాట్లు నావి, కోటాలు మీ అనాలి పాటగారిని. లేకపోతే ఆయనే భోజనాలు పెట్టుకొని, ఆయనే కోటాలు పెట్టుకొని అలాగ అయిపోతున్నాడు మా రాజుగారు. దేవుడికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. విశ్వాసులు చక్కగా ప్రార్థన చేసుకొని అయ్యగారు సంతోషంగా వచ్చి వాక్యం చెప్పాలి. మా విశ్వాసులు అంటే మామూలు కాదు, స్తంభాలు. వారి పేరు మందిరములో చెక్కబడుతుంది. చప్పట్లు కొట్టిన ప్రభువుకి బిగ్గరగా స్తోత్రం చెప్తాం. అయ్యా మా పేరు చెప్పకండి అయ్యా,
మేము చేసేది ఎవరికి చెప్పకండి, మేము దేవునికి చేస్తున్నాం. నిజమైన సహకారులు ఎప్పుడు తమ పేరును బయటకు కోరరు. చేతులు ఎత్తండి, దేవునికి స్తోత్రం. ప్లీజ్ డోంట్ టెల్ మై నేమ్. ఈ కానుక ఇస్తున్నామండి అయ్యా, మా పేరు చెప్పకయ్యా. దేవునికి మేము ఇస్తున్నామయ్యా, దేవుడు మాకు ఇచ్చాడయ్యా, మేము ఇచ్చామయ్యా, మా పేరు చెప్పకయ్యా. 100 రూపాయలు ఇస్తే 200 సార్లు చెప్పమంటుందా ఈ అమ్మ? ఇంకా ఈ అమ్మ గురించే చెప్తాడా, అయ్య గురించే చెప్తాడా? ఈ పాటరయ్యా, దేవుడికి స్తోత్రం. అందుకే దేవుడి గురించి చెప్పమనండి, మా గురించి వద్దయ్యా. చేతులు ఎత్తండి, అయ్యా మేము వాయిస్తామయ్యా, ఇది మా పని అయ్యా, మా గురించి చెప్పకండి అయ్యా, మమ్మల్ని దీవించండి అయ్యా. మా వాడు చాలా మంచోడు, నాకు తెలుసు. ఈ వాయించే ఊళ్ళో దెయ్యం దూరెత్తదండి బాబు, మీలో కాదు. ఆడు రావడం మానేస్తాడు, నేను రాకపోతే ఆవిడ కొడతాడు. నువ్వు రాపోయినా పాట పాడేస్తాం. మరి ఎవడో లేకపోతే ఎలాగోలాగా ఎవడో కొడేస్తాడు. ఈ అక్క ఎక్కి కొడేస్తుంది కాంగో దాటగా. దేవుడు ఎవరినో లేపేస్తాడు, ఆ పని ఆగుతుందా? కానీ నువ్వు వచ్చి కొడితే నీకు దీవెన. నిజమైన సహకారులు, సంఘములో నిజమైన సహకారుల పేర్లు జీవగ్రంథంలో ఉంటాయి. ఇది పరిశుద్ధ మందిరం, దేవుని పని. చప్పట్లు కొట్టండి. ఇది ఆశ్రయపురం. దీంట్లోకి వచ్చిన వాళ్ళు అందరూ పరిశుద్ధంగా ఉండాలి. మునుపు ఎలాగున్నా, మునుపు ఎంత పాపం చేసినా, మునుపు ఎంత దోషం, మునుపు ఎంత కీడులో బతికినా, ఎంత దొంగ బతికినా, ఫలానా మందిరంలోకి వెళ్ళి వారు పరిశుభ్రపరచబడ్డారు, వారు పరిశుద్ధుల గుంపు, వారు నీతిమంతులు, వారు దేవుని ప్రజలు. రెండవ ఆశ్రయపురం ఏమండి? కెదేష్ అయిపోయింది కదా, ఇప్పుడు షెకెం. చూడండి, ఆ మాట మీరు చదివితే దేవుని బిడ్డలారా, ఈ వచనంలో మీరు చూస్తారు. రెండవ ఏమండి, ఈ అద్భుతమైనటువంటి ఇది 7వ వచనం చదవండి. అప్పుడు వారు నఫ్తాలీల మన్యములోని గలిలయలో కెదేషు, ఎఫ్రాయిమీల మన్యమందలి షెకెము. మన్యము అంటే కొండ ప్రాంతము. ఇప్పుడు మనం ఎక్కడున్నామమ్మా? ఇప్పుడు నన్ను మీరు అందరూ దించాలి. మరి ఎలా దించుతారు? ఎలాగోలాగే ఎక్కాను, ఆ బ్రదర్ తోసుకుంటూ వచ్చాడు బుల్డోజర్ని తోసినట్టు. ఇప్పుడు నన్నే కాదు, మా అమ్మగారిని దించాలి. ఆవిడప్పుడే బెంగెట్టేసుకుంది, ఆవిడకి ముడుకోవటి నొప్పి వచ్చేస్తుంది. ఇంకా నన్ను 1 రోజులు బతకనివ్వదు మా అమ్మ. ఏమండి, మెట్టెక్కిని పడేసింది. మా కొండలే. మా చర్చిలో వాళ్ళందరూ కొండల మీద ఉన్నారు. 160, 180 ఇలాగ ఎక్కాలి, ఇక్కడ తగులుతూ ఉంటాయి. కాకపోతే కొంచెం ముసలోళ్ళం అయిపోయాం, 60 సంవత్సరాలు, షుగరు, బీపీ. ఈ మధ్య వాళ్ళతో చెప్పాను, వాళ్ళే దిగొచ్చేస్తున్నారు. మేము దిగొస్తాం అయ్యగారు, మీరు ఎక్కకండి అంటున్నారు వాళ్ళు. కానీ అప్పుడప్పుడు ఇలాంటివి తగులుతాయి. మాకేం పెద్ద అనిపించదు. స్తోత్రం. నా దేవుడి గురించి, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నేను ఎక్కుతాను. చప్పట్లు కొట్టండి. దావీదు 61వ దావీదు కీర్తనలు అన్నాడు, ప్రభువా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు. అంటే ఇలాంటి కొండలు ఇంకో 10 ఎక్కగలం మనం. ఆయన ఎక్కితే మనం ఎందుకు ఎక్కలేం? యేసునామాన మీకు లిఫ్ట్ పడిపోను గాక. అక్కడ మేటనొక్కితే గుళ్ళోకి వచ్చి పడిపోతాడు. మా దేవుడు అలాంటోడండి. అలా నవ్వుతారేంటి? అద్భుతాలు చేసేస్తాడు. వీళ్ళందరూ అంటారు, గుడి వచ్చింది, మాకేమొచ్చింది? లిఫ్ట్ వచ్చింది. 1, 2, 3, 4, మంది 7. స్తోత్రం చెప్పరే. నా దేవుడు గొప్పడండి. ఆమేన్. సకల సదుపాయాలు కలుగజేసే దేవుడు. చెప్పండి, చెప్పండి అమ్మా. హల్లెలూయా కాదు, సకల సదుపాయాలు. మనం దేవుని కొరకు ప్రయాసపడితే మనకు సదుపాయాలు ఎవరు కలుగజేస్తారు? దేవుని చిత్తమైతే మీకు ఏసీలు పడిపోను గాక, మనిషి ఒకటి ఇచ్చిద్దరు గాక. ఇప్పుడు చెప్పండి ఆమె. ఇప్పుడు చెప్పండి. మనిషి ఒకటి ఇస్తే మొత్తం ఇటొక 10, అటొక 4, ఇటొక 4. ఓ ఆమేన్. నా దేవుడు మీకు ఇచ్చిన గాక. చల్లగా నెక్స్ట్ వచ్చినప్పుడు ఇందులో ఆరాధన చేద్దాం గాక. గాడ్ బ్లెస్ యూ. రెండోది ఈ మాట చెప్పి నేను ముగిస్తాను నా మాటలు. దేవుని బిడ్డలారా,
ఈ రెండవ పురము ఏ పురము అని మనం చూస్తే ఈ పురము పేరు షెకెము. షెకెము అనే మాటకు అర్థం ఏంటంటే భుజము. ఓకే ఓకే, మీ ఆసక్తిని బట్టి దేవుడి స్తోత్రం. మళ్ళీ నేను ఇంకో ఊరు పోవాలి రేపు, మరి ఇలా బోధించుకుంటూ వెళ్ళాలి కదా. ఉదయం ఒక 2 గంటలు మాట్లాడాను, పర్లేదు. మీకు చాలామంది ఏమంటే అందరూ నిన్న రాత్రి ప్రార్థనకి వెళ్తా ఆయన ఇలా కూలోడిని కాఫీలు టీలు ఇచ్చి కూర్చో బాబు కూర్చో అంటే కూలోడికి నిన్న నష్టమా మనకు నష్టమా? కూలోడి చేత కూలి చేయించుకోవాలి. అయ్యమై అయ్యమై గబా ఉన్నాడు 3 ఇంకే అని పని చేయించుకోవాలి. నాకేం పోయింది, మధ్యలో ఆపిస్తే పాస్టర్ గారు వచ్చారు. ఏం పాస్టర్ గారు మంచి వాక్యంలో ఆపేశారంటే, మీ బావగారు అన్నాడు అన్నాడు. అలాగా అంటాడు అన్నాడా అన్నాడా? ఏం పోయింది, నాకేం పోయింది. పాస్టర్ గారు వచ్చి అన్నారు, చెప్పండి అయ్యారు అంటున్నాడు. ఆమెను ఎక్కడో తగులుతాయి ఇలాంటి సంఘాలు. ఒక మంచి స్తోత్రం చెబుదామా అందరం, గట్టిగా చెప్పండి అందరం. షెకెము అనగా భుజము అనండి అందరూ, అందరూ అనండి అమ్మా. షోల్డర్. భుజము అనగా బరువు మోసేది. చెప్పండి. ఈ రెండవ ఆశ్రయపురానికి ఏంటంటే బరువు మోసేది, భారము భరించేది. ఈ పురము పేరు భుజము. భుజము అనగానే భారం భరించేది. నా యేసయ్య శరీరంలో పంచగాయాలే చూస్తాం కానీ కనబడిన గాయం మరొకటి ఉంది. ఆయన భుజం మీద సిలువ మోసి మోసి ఈ భుజాలన్నీ కూడా రక్తసిక్తమై గాయపరచబడ్డాయి. మొయ్యలేకపోతుంటే యూదులు కొరడాలతో కొట్టి మోయించారు. నా ప్రభు అన్నాడు, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నీ ఉద్దేశములు సఫలపరచును. చేతులు తెచ్చారమ్మా, చేతులు తెచ్చారంటే హల్లెలూయా అంటున్నారు. హల్లెలూయా అనమనలేదు, చేతులు తెచ్చారా ఇగోండి అయ్యగారు అనాలి కానీ హల్లెలూయా ఎందుకు నాకు? అప్పుడు అంటానమాట, చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పమని. ఎత్తండి. ఇప్పుడు నోడుతానండి హల్లెలూయా అని. అదే క్రమం. మీకు ఎలాగో తెలుసు, చేతులు ఎత్తమన్నాడు అంటే హల్లెలూయా చెప్పమంటాడు అని. మీకు అలవాటు అయిపోయిన పాట పాడేస్తుంటారు, ఎలవయ్యా అంటారు, నన్ను హల్లెలూయా అనరు. రైట్. భుజము, మన భారం భరించడానికి యేసయ్య వచ్చాడు. అందుకే ఇర్మియా గ్రంథం 23:32 అక్కడ అంటాడు, యెహోవా భారమను మాట ఎత్తువాడు మీలో ఎవడైనా, ప్రవక్త అయినా, యాజకుడైనా, సామాన్యుడైనా, నేను వాని ఎత్తి అవతల పారవేతును. మీరే నాకు భారము. దేవుడంట భారం అనే మాట ఎత్తకూడదు. ప్రార్థన భారము, ఉపవాసము భారము, దశమ భాగం ఇవ్వడం భారము, దేవుని మొక్కుబడులు చెల్లించడం భారము, ఆల్ నైట్ ప్రేయర్ చేయడం భారము, సేవ చేయడం భారము, పరిశుద్ధంగా ఉండడం భారము, ఆజ్ఞలు భారము అనే మాట ఎత్తకూడదు. దిస్ ఈజ్ అవర్ ప్రివిలైజ్. దేవుడు మనకిచ్చిన భాగ్యం. ఏ యోగ్యత లేని మనం ఆయన కృపచేత ఈ భాగ్యాన్ని పొందుకున్నాం. అందుకే అక్కడ అంటాడు, భారం అనే మాట ఎత్తితే వానిని వాని ఇంటి వాణిని నేను దండించేదను. చాలామంది దేవుడు భారం అనుకుంటున్నారు. 1 యోహాను 5:3 చదవద్దు. అక్కడ అంటాడు, ఆజ్ఞలు భారమైనవి కావు, దేవుని ప్రేమించుటే ఆజ్ఞలు పాటించుట. ఆ ప్రేమించే కుర్రోడు గురించి ఆ పిల్ల 10 సార్లు కొండెక్కి దిగేస్తుంది. స్తోత్రం చెప్పరే. ఆ ప్రేమ అలా చేస్తుంది. ఆ ప్రేమించే ఆ కుర్రోడు ఆ పిల్ల కొరకు ఎంత భారమైనా సైకిల్ మీద వెళ్ళిపోతాడు భీమినిపట్నం. స్తోత్రం చెప్పరే.
గట్టిగా చెప్పండి అమ్మా. ఆ కుర్రోడికి ఆ పిల్ల భారం కాదు, ఆ ప్రేమ. కానీ ఈరోజు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని పని నీకు భారం కాదు, దేవుని ప్రార్థన నీకు భారం కాదు, దేవుని సేవ నీకు భారం కాదు, దేవుని స్వార్థ నీకు భారం కాదు, దేవుని పరిచర్య నీకు భారం కాదు, 10 సార్లు మందిరంలోకి రాడు నీకు భారం కాదు. సరికదా, దీన్ని భాగ్యముగా ఎంచుకుంటావు. ఎందుకంటే మన భారమంతా, మన పాప భారమంతా ఆయన మోసాడు. అంతకంటే భారం పెట్టాడు మన మీద. చిన్న పాట పాడమంటే ఆ అమ్మ అట్టు కొడుతుంది, ఇలా చప్పగా అట్టు. స్తోత్రం చెల్లింతును యేసునా. ఈ ఊరిని యాసాలు స్తోత్రం చెప్పరే. ఒక అమ్మ ఎలాగంటది ఆ చప్పట్లు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో నీ దేవుడిని స్తుతించాలని దేవుడు చెప్తుంటే ఒడియాలు వేసుకుంటుంది ఒక అమ్మ. ఏమంటే ఒడియాలు ఎలాగ అద్దినట్టు ఒక అమ్మ. అదేదో భారమైన పని, చేయకూడని పని. చప్పట్లు కొట్టి సర్వజనులారా యెహోవాను గణపరచండి. అసలు మనమే ఆయనకి భారం. మన పాపమంతా మోసాడు. నా పాపాన్ని మోసి నన్ను శుద్ధీకరించి నన్ను నీ ఆత్మతో నింపి అభిషేకించిన నా దేవా, ఓ నాన్న నిన్నే ఆరాధింతును. నా దేవా నిన్నే సేవింతును. ఇట్స్ మై ప్రివిలేజ్ లార్డ్. హల్లెలూయా. ఎంత భాగ్యం ఆయన సన్నిధిలో ఉండడం, ఆయన పని చేయడం. మన బలం, మన ధనం, మన సమయం ఆయనకెవడు. చెప్పండి, భాగ్యమా భారమా? ఇక చెప్పండి, భారం కాదు భాగ్యం. నా ప్రాణమా, నా దేవుని పనిచేయడం నా భాగ్యం. నువ్వు చేయనంటా వేడి పద. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. శక్యం అంటే భారం. మన భారం అంతా దేవుడు తీసుకొని ఆయన భారం మనకెత్తాడు. మన పాప భారం అంతా, మన కుటుంబ భారం అంతా, మన అప్పుల భారం అంతా, మన రోగ భారం అంతా, ఏమండి మన పాపం, శాపం, ఈ భారాలన్నీ ఆయన తీసుకొని ఒకే భారాన్ని ఆయన మన మీద మోపాడు. ఆయన కొరకు బ్రతికే భారం మన మీద ఉంచాడు. ఇప్పుడు నేను అడుగుతాను, ఏది భారం మనకి? ఏమండి ఇలా కూర్చోబెట్టి ఎవడైనా దీవిస్తాడండి మీ చేత? 8 గంటలు కష్టపడితే డబ్బులు ఇవ్వడానికి నెల జీతం ఎగ్గొడేస్తాడు. తిరిగి తిరిగి ఇవ్వలేదే, జీతం ఆడిపోయాడు, అక్కడ పోయాడు, 3 నెలల జీతం పోయాడు. నా దేవుడు నువ్వు చేసే చిన్న స్తోత్రానికి లెక్కలు కట్టి సమృద్ధిగా ఇచ్చే దేవుడు నా దేవుడు. ఈ మెట్లెక్కి వచ్చినందుకు కొంతసేపు కూర్చొని నీ నడుము నొప్పి వచ్చిందో, నీ కాళ్ళు నొప్పి వచ్చిందో తెలియదు, కానీ ప్రతిదానికి లెక్కలు కట్టి దేవుడి కొరకు నువ్వు ఎంత నష్టపోయావో, ఎంత ఖర్చు పెట్టావో లెక్కలు కట్టి సమృద్ధిగా ఇచ్చే దేవుడు. నువ్వు ఒకంత పని చేస్తే 10 దీవించే దేవుడు నా దేవుడు. నువ్వు 1 రూపాయి ఇస్తే 10 రూపాయలు ఇచ్చే దేవుడు. 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు ఇచ్చే దేవుడు. 1000 రూపాయలు ఇస్తే 1,00,000 ఇచ్చే దేవుడు. 1,00,000 ఇస్తే 10, 10 లక్షలు ఇస్తే 1,00,00,000 రూపాయలు. నువ్వు గొప్ప కోటీశ్వరరాలు అయిపోతావు అక్క. ఒక 10,000 చూసుకో, 10 లక్షలు. ఇది సూత్రం. చెప్పండి స్తోత్రం. దేవుడు భారంగా. ఎస్, ఎవడిస్తాడండి? ఏ బ్యాంక్ ఇస్తుంది ఇలాగా? ఇది భారమా, ఘోరమా?
మీకు చాలా గౌరవం పాటగారు, ఎంతసేపు కూర్చోబడి అవుతున్నారు పాటగారు, మీకు చాలా గౌరవం, నా శాపం తగిలేస్తుంది నా. మాస్టర్ గారిని శపించేస్తున్నారు దుష్టులు, దేవుడికి స్తోత్రం. అలాంటి వారందరినీ ఎత్తి అవతల పారేస్తానా. దేవుని భారం అనే మాట ఎత్తద్దు. మనం మన భారం భరించడానికి యేసయ్య వచ్చాడు. దేవుని సన్నిధిలోకి వచ్చి మన పాప భారం అంతా, రోగ భారం అంతా అన్నీ దేవుడి దగ్గరికి అప్పచెప్పియాలి. ఒక చిన్న కథ చెప్తే మీకు అర్థమవుతుంది. ఎక్కువసేపు చెప్పనే గాబరా పడకండి. అయ్యగారు వచ్చి ఏదో సోలో చెప్పేసరి ఈయన వదిలేలా లేడు. ఈయన జీళ్ళు పాకం, బెల్లం పాకం అని పేర్లు ఎట్టకండి. దేవుడికి స్తోత్రం. నేను అలాంటి కాదు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలందరూ కూడా హల్లెలూయా. చెప్పండి అందరూ కూడా హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజంట ఒక మంచి యవ్వనస్తుడు కారు వేసుకొని వెళ్తున్నాడు. వాళ్ళ నాన్న చనిపోయాడు. వాళ్ళమ్మ 4 ఏళ్లలో పనిచేసి కొడుకుని ఇంజనీరింగ్ చదివించింది. వాడికి మంచి ఉద్యోగం వచ్చింది. వాడు అనుకున్నాడంట, మా అమ్మ ఆ చేతులు చూసి ముద్దు పెట్టుకొని, అమ్మ ఈ చేతులు నా కొరకే అరిగిపోయాయమ్మా, పుళ్ళు పడిపోయాయమ్మా, అంట్లు తోమేమమ్మా, నీకెప్పుడు సుఖం లేదమ్మా, నాకు ఇప్పుడు మంచి ఉద్యోగం వచ్చింది, 80,000 జీతం, నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటానమ్మా, నిన్ను బాగా చూసుకుంటానమ్మా అని అన్న రాత్రి చచ్చిపోయింది ఆవిడ. బాధగా ఉంది తనకి. అయ్యో అమ్మకి ఏం చేయలేకపోయింది. దట్ ఈజ్ ద గ్రాటిట్యూడ్. అదే కృతజ్ఞత. చేతులు ఎత్తండి. నన్ను కన్న తల్లికి నేను చూడ, తల్లి తండ్రిని సన్మానించి భూమి మీద మేలు. ఈరోజు అమ్మ బాబుకి ఎంత తిండడానికి ఎడుతున్నారు ఎందుకో. నిన్ను పిండాన్ని ఖండని బ్రహ్మాండంగా చేసింది అమ్మ. రైట్. ఆయన ఒకరోజు కారులో వెళ్తుంటే వాళ్ళ అమ్మలాగా ఉంది ఒక ఆవిడ. నెత్తి మీద పెద్ద మూట పెట్టుకొని, కాళ్ళకి చెప్పులు లేకుండా ఎండలో నడుచుకొని వెళ్తుంది. వెనక నుంచి చూస్తూ ఉంటే కొంతమందిని చూస్తే వాళ్ళు మనకు చెందిన వాళ్ళగా అనిపిస్తూ ఉంటారు. అరే మా అమ్మలాగే ఉందని పక్కకి వెళ్ళి, అమ్మ ఉంటే ఇలాగా ఉన్నావు. పక్కకి వెళ్ళి కారు ఆపి, అమ్మా ఏ ఊరు అన్నాడు. అయ్యా మేము ఇలాగా కొత్త గాజువాక మీదుగా మేము వెళ్ళాలండి, గంటేళ్ళలో దిగుతాను. ఈయన అన్నాడంట, నేను అనకాపల్లి వరకు వెళ్తాను, మీ గంటేడు రాగానే చెప్పమ్మా దించా. నీకెందుకు బాబు శ్రమ, కొత్త కారు పాడైపోద్దంటే పర్వాలేదు, మా అమ్మలాగా ఉన్నావు, మా అమ్మ చనిపోయింది, నిన్ను చూస్తే మా అమ్మకి సాయం చేసినట్లుగా ఉంది అని కారులో కూర్చోబెట్టుకుని వాటర్ బాటిల్ ఇచ్చాడు. తాగింది. కారు చక్కగా వెళుతుంది. కొద్ది దూరం వెళ్ళగానే ఆవిడ అంటుందంట, అమ్మో అయ్యో అమ్మో అయ్యో అంటే, అమ్మో ముసలిది ఏమైపోతుందని అద్దంలోని చూసాడంట. నెత్తి మీద మూటెట్టుకొని కూర్చుందంట ఆవిడ. నెత్తి మీద మూటెట్టుకొని కూర్చుంటే కారు ఊపేస్తుంది. ఊపెత్తుంటే ఈ బుర్రకి, నెత్తి మీద మూట ఈ బుర్ర కదిపేస్తుంది, ఈ బుర్ర పీకేస్తుంది. అయ్యో అమ్మా ఏంటమ్మా అలాగా, కారు ఎక్కమన్నాను, మూట దించుకో. నువ్వు చెప్పావా బాబు మూట దించుకోమని? కారు మీద ఎక్కమన్నావు కానీ మూట. ఇలాంటి బాపతలు ఉన్నాయి మందిరంలో. గుడికొత్తారు కానీ మూట దించరు. నీ పాపపు మూట, ఇంటి భారం, ఒంటి భారం, రోగ భారం, అప్పు భారం, బిడ్డల భారం దేవుడి దగ్గర దించు. ఎలాగైతే మూట ఎత్తుకొని వచ్చావో మళ్ళీ అలాగే మెట్లు దిగి వెళ్ళిపోతా. మరి దేవుడు ఏం చేస్తాడు? ఇక్కడ దించేయాలి. దేవా మూట ఇక్కడ దించేసాను, నువ్వన్నీ చూసుకో, నా భారం మోస్తానో నీ భారం నేను ఎత్తుకుంటాను, పరిచర్య చేస్తాను, ప్రార్థన చేస్తాను, ఉపవాసం ఉంటాను, స్తుతిస్తాను, ఆరాధిస్తాను, ఆనందిస్తాను ప్రభువా నీలో. ఎంతోమంది మీరు మందిరానికి వచ్చి మీ భారాలు దేవుడి దగ్గర పెడుతున్నారు. ఆ రోజు నుంచి హన్నా ఏడడం మానేసింది. కుడి చేయి పైకెత్తి నా ప్రభువుకి ఇస్తావు. నీ భారం దేవుడి మీద పెడితేనే నీకు తేలిక వస్తుంది. నీ షుగర్ బీపీ దేవుడి దగ్గర పెడితేనే ఆరోగ్యం వస్తుంది. నీ నడువు నొప్పి, కాలు నొప్పి, తలనొప్పి, కీళ్ళ నొప్పి దేవుడు మీకు అప్పచెప్తేనే స్వస్థత కలుగుతుంది. చప్పట్లు కొట్టు. నీ అప్పు, ఇరుకు, ఇబ్బంది, నీ బిడ్డలో, నీ కుటుంబం, నీ భర్త భారం దేవుడి మీద పెడితేనే దేవుడు నీకంటే బాగా వారిని చూసుకొని నీతో మందిరానికి వచ్చేలా చేస్తాడు. నీ అప్పులన్నీ తీరిపోతాయి.
నీ తిప్పలన్నీ తీరిపోతాయి. ఇది భుజం, బరువులు మోసేది, మన భారం మోసేది దేవుని మందిరం. నీ చేత భారం మోయించేవాడు కాదు నా దేవుడు. పౌలు అందుకే దేవుని కొరకు ప్రాణాలు పెట్టాడు. ప్రభువా, ఈ లోకంలో అందరూ బరువులేస్తారు, నువ్వైతే మా బరువు తీసుకొని మాకు తేలిక చేసావు. మత్తయి 11:28-29 ప్రకారంగా ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేడు నేను మీకు విశ్రాంతినిస్తాను. నా భారము సులువు తేలిక, మీరు నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద మోయ నేర్చుకొనుడి. అంటే ఒకవైపు దేవుడు, ఒకవైపు మనం. ఏమండి, మనం లాక్కముందు ఆయన లాక్కుపోతున్నాడు. చప్పట్లు కొడదాం దేవుడికి స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చి ప్రార్థిస్తాడు, పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చి పాట పాడతాడు, పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చి ఆరాధిస్తాడు. చప్పట్లు కొడదాం దేవుడికి స్తోత్రం. మన పని భారం కాదా, ఆయనకు అప్పగించుకుంటే అన్నీ ఆయనే చూసుకుంటాడు. షెకెం, ఆశ్రయపురం, కెదేష్, ఏమండి పరిశుద్ధ స్థలం. మూడోది హెబ్రోన్. చెప్పండి అందరూ అనండి అమ్మా, హెబ్రోన్. హెబ్రోన్ అంటే సహవాసం. స్తోత్రం చెప్పండి. ఫెలోషిప్. మన సహవాసం ఎవరితో? తండ్రితోనూ, కుమారునితోనూ, పరిశుద్ధాత్మతో. చేతులు ఉంటే చప్పట్లు కొట్టండి. మొట్టమొదట మనము తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో సహవాసం. చాలామంది తండ్రితో, మరికొంతమంది కుమారునితో. పరిశుద్ధాత్మ లేదు వారికి. పరిపూర్ణమైన సంఘం ఏమైంది ఉందంటే పరిశుద్ధాత్మతో సహవాసం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఆది కాలంలో తండ్రి పనిచేశాడు, కొత్త నిబంధనలో యేసే పనిచేశాడు, ఇప్పుడు పరిశుద్ధాత్మ పనిచేస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దా. ఈ మూడు త్రిత్వములు సహవాసము చేయాలి. సహవాసంలో మూడు విషయాలు. నెంబర్ 1, ప్రయాసపడి భారం మోసేవారులను నా యొద్దకు రమ్మన్నాడు. ఏమండి, మన భారం అంతా ఆయన తీసుకుంటాడు. ఆయనతో సహవాసం చేస్తే 2. నెంబర్ 2, యోబు గ్రంథం 22:22 అంటాడు, ఆయనతో సహవాసము చేసేది ఎడల మనకు సమాధానము, అలాగున మేలు కలుగును. అనండి ఈ మాట అందరూ. నువ్వు ఒక అరగంట ఎవరితోనన్నా సహవాసం చేయి, ఆడేమో గ్లాస్ ఎత్తితే ఈడు బుడ్డెత్తేస్తాడు. నువ్వేట్రా గ్లాస్తో చూడు, నేను బుడ్డెత్తేస్తాను. ఈడి సహవాసం అలాగా ఉంది. 6 నెలలు ఆ గొడవలమ్మతో సహవాసం చేస్తే ఈవిడ పులి అయిపోతాయి. ప్రార్థనా పరులతో సహవాసం చేస్తే ప్రార్థన వస్తుంది, పరిశుద్ధులతో సహవాసం చేస్తే పరిశుద్ధత వస్తుంది. టెల్ యువర్ ఫ్రెండ్, టెల్ యు ఆర్ వాట్ యు ఆర్. నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నువ్వు ఎలాంటోడువో నేను చెబుతాను. అమ్మా స్తోత్రం చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి అందరూ. హల్లెలూయా. స్నేహితులు, సహవాసం. మూడవది, దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు ఎందుకు పిలిచాడు? 1 కొరింథీ పత్రిక 1:9, తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయనతో మనం సహవాసం చేయాలని పిలుస్తున్నాడు. ఏం పేరు నాన్న నీ పేరు? జాన్ బాబు, రా నాతో ఉండయా నువ్వు? లేదండి. నీ సహవాసం ఎవరితో అంటే ఎందుకు మాట చెప్పానంటే, నాయకులకి అంత విలువ. మరి సృష్టికర్త ఏం దేవుడు పిలుస్తున్నాడు, బాబు జాన్ నాతో ఉంటావా, నాతో సహవాసం చేస్తావా, అయితే నీ తల నీట్గా కత్తిరించుకుంటావా, నువ్వు మంచిగా ఉంటావా, లూజు బట్టలు వేసుకుంటావా, చక్కగా నవ్వుతావా, చప్పట్లు కొట్టు దేవునికి స్తోత్రం ఆయన అడుగుతూ ఉంటాడు. మనకు మేలు కలుగుతుంది. దేవునితో సహవాసం చేయడానికి మనం ఏ పాఠంలో
తెలియకపోయినా ఆడు ఈడు తెలుసు అంటాం, కానీ అబ్రహాము దేవుని స్నేహితుడు. అబ్రహాము గురించి ప్రభు అంటున్నాడు, అతడు నా స్నేహితుడు. కుడి చేయి పైకెత్తండి, దేవునికి స్తోత్రం. ఇదిగో ఈ సంఘంలో ఈ సిస్టర్ గారిని నేను ఎరుగుదును. పరలోకంలో అంటూ ఉంటే ఎలాగుంటుంది అక్క నీ గురించి? చెప్పమ్మా, ఏం పేరమ్మా నీ పేరు? రమ్య. రమ్య, మై డియర్ రమ్య, కమ్ టు మీ, కమ్ ఫార్వర్డ్. ఆ లక్షల మందిలో పిలిస్తే ఆ లెక్కే వేరు. ఎలా తెలుసు నువ్వు నా గుడికి వచ్చావు, పాటలు పాడావు, ముందుగా వచ్చి ఇక్కడ మాపు చేస్తావమ్మా, చెయ్యి. ఆ కుర్చీలు వేస్తావు, చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. కానుకలు ఇస్తావు, నా పరిచర్యలో ఉంటావు, నా పాట పాడతావు, నేనంటే నీకు ఇష్టం, 4 గంటలుగా లేచి ప్రార్థన చేస్తావు, నేనంటే నీకెంతో భక్తి, నేనంటే నీకెంతో ఆశ, అందరికంటే నన్నే ఎక్కువ ప్రేమిస్తావు. నాకు నువ్వు బాగా తెలుసు. ఇక్కడ ఎంతమంది గురించి చెప్పగలడు దేవుడు? అంతెందుకు మీ పాటగారు ఆవిడ ఆ రమ్య అనాలి. ఆవిడ ఎవరో కొద్దిగా తెల్లగా ఉంటుంది ఆ పాప, అక్కడ ఎవరు? మన గురించి తెలుసా? నువ్వు యాక్టివ్ పార్ట్ అయితేనే అందరిలో నువ్వు నువ్వు పబ్లిష్ అవుతావు. దేవుని పని చేస్తే, దేవుడితో సహవాసం చేస్తే దేవుడే నేను పిలుస్తాడు. చేతులు ఎత్తండి, దేవుడికి స్తోత్రం. చప్పట్లు కొట్టి నా ప్రభువుకి స్తోత్రం. ఈరోజు ఈ ఆశ్రయపురాలు ఆయనతో సహవాసం. చెప్పండి, ఎవరితో? మనుషులతో కాదు. కుడి చేయి పైకెత్తండి. పరిశుద్ధాత్మతో, తండ్రితో, కుమారునితో. అందరూ ఒకసారి లేచి నిలబడదాం. ఈ ఆశ్రయపురాలని ఎంతమంది ఆశ్రయిస్తారు? ప్రభు, 1 షెకెమునైనా, 2 కెదేష్ అయ్యా, 3 హెబ్రోన్ అయ్యా. ఈ ఆశ్రయపురాల్లో నేను ఉంటానయ్యా. అయ్యా, ఆశ్రయపురంలో నమ్మకంగా నేను ఉంటానయ్యా. అయ్యా, యాజకుడు ఇదిగో తండ్రి మరణమై ఇదిగో మాకు విడుదల కలిగే వరకు మాకు ఇచ్చేసావు ప్రభువా. ఈ దినం ఆశ్రయపురాలని వదలం. 2 చేతులు పైకెత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధంగా బ్రతుకుతాం, నీతిగా బ్రతుకుతాం, యథార్థంగా. చేతులు ఎత్తుతాం, మౌనంగా ఉండదు ప్రభువా. అయ్యా, నీకు స్తోత్రాలయ్యా. ఓ రకదల ఓ శంబరదలర కందర శిఖందల బద. మాట్లాడండి, మౌనంగా ఉండకండి, టైట్గా ఉండకండి, హృదయాన్ని తెరవండి. ఈ ఆశ్రయపురం అంటే చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. దేన్నో ఆశ్రయిస్తున్నాను. యెహోవా దయాళుడు, యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఈ దినం నిన్నే ఆశ్రయిస్తున్నాను ఆయన. దేనిని నేను ఆశ్రయించడం లేదు, దేని వైపు నేను చూడటం లేదు, దేని వైపు నేను చూడటం లేదు. హల్లెలూయా. యెహోవాయే ఆధారము, యెహోవాయే ఆశ్రయము, నా కోట, నా కొండ, నా దుర్గమా, నా శైలమా. యెహోవాయే ఆధారము, యెహోవాయే ఆశ్రయము, యెహోవాయే ఆధారము, యెహోవాయే ఆశ్రయము. నా కోట, నా కొండ, నా దుర్గమా, నా శైలమా. నా కోట, నా కొండ, నా దుర్గమా, నా శైలమా. యెహోవాయే ఆధారము, యెహోవాయే ఆశ్రయము, యెహోవాయే ఆధారము, యెహోవాయే ఆశ్రయము.
ఎంతమంది చెప్తారు, నా కోట, నా కొండ, నా దుర్గమ, నా కేదేశ్, నా హెబ్రోన్? ఎంతమంది చెప్తారు, ఎంతమంది చెప్తారు? అంతేకాదు దేవుని బిడ్డలారా, షెకెం, నా భుజము నీవేనైనా, నా భారము భరించువాడు నీవు, పరిశుద్ధుడవు, నీతో సహవాసము హెబ్రోన్. చప్పట్లు కొడదాం మరొకసారి. హల్లెలూయా. ఈ 3 పురాలు నేను వదులుకుంటున్నాను. అందుకే ఆశ్రయం పొందలేకపోతున్నాను, శత్రువు చేతిలోకి వెళ్ళిపోతున్నాను, ఈ పురాలు దాటిపోతున్నాను కనుక నాయన నేను లోకంలో పడిపోతున్నాను, సాతాను చేతిలోకి వెళ్ళిపోతున్నాను, దుష్టుడు నన్ను తాకుతున్నాడు. ఈ దినం ఈ పురాల్లోకి నేను రావడానికి ఇష్టపడుతున్నాను. సేఫ్ సైడ్ గా దగ్గర నేను ఉంటానయ్యా అన్నవాళ్ళు చేతులెత్తారు. నేను చేతులెత్తిన తమ్ముళ్ళను, అక్కలను, అన్నీలను, చెల్లెళ్ళను, చిన్నలను, పెద్దలను అభిషేకించండి. ఆత్మతో నింపండయ్యా. ఎన్నడూ ఆశ్రయపడాలి పరిశుద్ధులుగా ఆయన వారి భారాలు నీ మీద వేయవారుగా నీతో సహవాసం చేసి ఆ రాజ్యము చేరు పర్యంతం నీ కొరకు బ్రతుకున్నట్లుగా నీ సన్నిధి సంఘానికి, దైవజనుడికి, కుటుంబములకు, ఈ ప్రాంతానికి, ప్రజలకు ఈ మందిరము ఆశ్రయపూర్వముగా ఉండునుగాక. ఆమేన్. దేవుడు నాతో మాట్లాడాడని నమ్మితే చప్పట్లు కొట్టి ఒకసారి సంతోషంగా నా దేవునికి స్తోత్రం చెబుదాం. దేవునికి మహిమ కలుగును. ఎంతమంది ఈరోజు సంతోషించారు దేవుని వాక్యాన్ని బట్టి? దేవుడు నాతో మాట్లాడన్న వారు గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. సేవకుడు చాలా బలంగా వాడబడుతున్న దైవజనుడు. సంవత్సరం నుంచి నేను ఆలోచిస్తున్నాను నా దైవజనుని పిల్లాలని. ఒకరోజు నేను పాస్టర్ల మీటింగ్ వెళ్తున్నప్పుడు చాలా నేను నలిగిపోయి వెళ్ళాను. వెళ్తున్నప్పుడు అప్పటికి సేవకులు ఆ ప్రాంతాన్ని వాక్కు పరిచయం చేయడానికి వచ్చారు. ఇంకా నా బాధని ఆయనలో ఉండి మాట్లాడడం నేను చూశాను. గత నెలలో కూడా ఒక దగ్గర మీటింగ్ అయినప్పుడు సూటిగా దేవుని సేవకుల్లోంచి మాట్లాడినప్పుడు నేను అప్పుడు అనుకున్నాను, ఖచ్చితంగా ఈ సేవకుని మన మందిరానికి పిల్లాలనే ఆలోచన. మరలా చెప్తున్నాను, ఒకరు బలపడతాడని ఆశ.
నేను ఏ విషయం గురించి మిమ్మల్ని అడగను కానీ ఒకే ఒక విషయం అడుగుతుంటాను. ప్రేయర్స్కి వస్తున్న మీటింగ్స్కి వస్తున్నప్పుడు అందరూ రండి, ఏ విధంగానే మీరు బలపడతారు కదా నా ఆలోచన. ఈరోజు నిజంగా చెప్తున్నాను, దేవుడు మనతో సూటిగా దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను డేట్ మార్చాను, అయినా ఆయనకి డేట్ ఖాళీ ఉంది. చాలా బిజీ షెడ్యూల్. ఈరోజు రెండో ప్రసంగం ఇది. ఈరోజు రెండో ప్రసంగం. చాలా గట్టిగా వాడబడుతున్న దైవజనుడు ఈరోజు రావడానికి దేవుడు కృప చూపించాడు. నెలకు ఒక 2 రోజులు కోటాలు పెడుతున్నాము. అన్న 10 గంటలకి మేము గాఢ నిద్రలో వెళ్ళిపోతాను అన్నవారు చేతులు ఎత్తండి. 10 గంటలకు మేము పడుకుంటూ పోతాను అన్నవారు. కష్టం. దయచేసి చెప్తున్నాను, రేపుడు కూడా పాలి గారి యొక్క శిష్యుడు తిమోతి అయ్య గారని మంచి దైవజనుడు అండి. రేపు సమయానికి ఆయనకి సమయాన్ని ఇస్తాను. దయచేసి చెప్తున్నాను, రేపు కూడా మీ పనులు పాటలు ముగించుకొని వచ్చి వాక్యం వినిసి వెళ్ళండి. ఇంతకంటే భారం లేదు. ఒకటే గుర్తు చేసుకున్నాం, ఆయన రాబోతున్నాడు, మనల్ని మనం సిద్ధపడదాం. చిన్న ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు. మహోన్నతుడైన రాజా, మా అందరితో నువ్వు సూటిగా తేటగా మాట్లాడేవు ప్రభా, నీకు వందనాలు. నీ దాసుని నిలబెట్టి ప్రభా వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరొక దినం మాకు అవకాశం ఇచ్చావు దేవ. రేపటి దినము కూడా ఇంకా రాని వారు రేపటి దినం రావడానికి సహాయం చేసి, సమయాన్ని వల్ల ప్రతి ఒక్కరు సమయకోలంగా సమకూర్చుకొని ప్రతి ఒక్కరు సమయాన్ని నీ కొరకు కేటాయించుకుని కృపను మీరు దయచేసి మహిమ పొందమని నజరేయుడు యేసుక్రీస్తు పరిశ్రమించున్నాము తండ్రి. ఇప్పుడు మన తండ్రి అనే దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వరకు పరిశుద్ధాత్మ దేవుని కన్నుల సహవాసం సరి కుడును మనకి సకల పరిశుద్ధులకి సదాకాలం తోడనగా. దయచేసి అందరికీ వందనాలండి. జాగ్రత్త వెళ్ళండి. మరి రేపు అనుకున్న టైంకే